ప్రభువునందు సహోదరి సహోదరులకు యేసు ప్రభువారి అమూల్యమైన నామమున శుభాలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యము మీ దగ్గరికి, మీ హృదయం దగ్గరికి వచ్చింది. మరి జాగ్రత్తగా విని మేలు పొందాలి అని మేము ఆశిస్తూ ఉన్నాం. వినండి. మరి కీర్తన గ్రంథం 18వ కీర్తనలో 2వ శరణాన్ని చదువుతున్నా. జాగ్రత్తగా వినండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. విన్నారు కదూ? దావీదు మహారాజు దేవుని దుర్గములో, ఆయన కోటలో, ఆయన శైలములో ఆయన భద్రపరచబడి ఉన్నాడు గనుక ఎక్కడికి వెళ్ళినా విజయాలే కానీ అపజయాలు లేవు. ఎందుకని? దేవుడు నా కోట, దేవుడు నా కొండ, దేవుడు నా దుర్గం, దేవుడు నాకు ఆశ్రయం అని దావీదు మహారాజు తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు గనుక అన్నిటి మీద విజేత అయ్యాడు. అవును, ఈరోజు పాపం మీద, లోకం మీద, నీ శరీరం మీద నీ విజయాన్ని పొందాలి అంటే యేసు ప్రభుని నీ రక్షకుడుగా కలిగి ఉండు. చెడుగులో పడిపోకుండా, దుస్తత్వంలో పడిపోకుండా ఉండగోరితే, లేక నీ శరీరం మీద నీకు విజయం కావాలి అనుకుంటే, పాపం మీద విజయం కావాలి అనుకుంటే, ఈ సైతాను మీద నీకు విజయం కావాలి అని కోరుకుంటే, ఇదిగో యేసు ప్రభువుని నీ కాపరిగా కోరుకో. దేవుడు అంటున్నాడు, నేను మంచి కాపరిని అంటున్నాడు. ఎవరికి? ప్రజలకు. ప్రజలకు ఆయన మంచి కాపరిగా ఉండటానికి వచ్చాడు. మనకు ఆయన దుర్గముగా, శైలముగా, ఆశ్రయంగా ఉండాలని వచ్చాడు. యేసయ్య ఆశ్రయములోనికి వచ్చిన వారు క్షేమంగా బ్రతకగలుగుతారు. ఈ రోజైనా ప్రభు ఆశ్రయంలోనికి వస్తావా? ప్రభువుని ఆశ్రయిస్తావా? ప్రభు సహాయాన్ని కోరుకుంటావా? ఆయన చిలువ నీడలోనికి నీ వస్తే ఎంత ఘోర పాపి అయినా యేసు రక్తము కడిగి శుద్ధి చేయగలదు. ఏమంటారు? ఎంతకాలం ఇంకా పాపానికి బానిసలమై ఉందాం? ఆలోచించండి. పాపమనే కోరల్లో చిక్కుకొని దేవునికి దూరమైపోయి అనేక విధాలుగా నష్టాల్లో, కష్టాల్లో ఎంతకాలం జీవిద్దాం? ప్రభు పిలుస్తూ ఉన్నాడు, రండి, ఆయన దుర్గంలోనికి రండి, ఆయన కోటలోనికి రండి, ఆయన శైలంలో ప్రవేశించండి. ఆయన శిలువ రక్తము కింద పాపికి రక్షణ ఉన్నది. ఆయన శిలువ రక్తము కింద శాంతి, నెమ్మది, సమాధానం ఉన్నది. నీవు పాపములో ఉన్నంత కాలం, దుర్గుణాల్లో ఉన్నంత కాలం, దురలవాట్లకు బానిసైనంత కాలం నీకు క్షేమము లేదు, భద్రత లేదు, కాపుదల లేదు. ఏమంటారు? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా ఎద్దుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు, నా దుర్గంలోనికి రండని పిలుస్తున్నాడు, నన్ను ఆశ్రయించండి అంటున్నాడు. బైబిల్ ఏం చెబుతుందంటే, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని బైబిల్లో రాయబడ్డది. మరి దేనిని ఆశ్రయించినా మన జీవితాల్లో ఆశీర్వాదాలు దొరకవు. కానీ దేవుని ఆశ్రయించే ప్రతి వారికి దేవుడు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. సోదరి సోదరుడా, నీ పనిలో నీవెక్కడ ఏమి చేస్తూ ఉన్నా దేవుని ఆశీర్వాదాన్ని కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. ప్రభు దగ్గరికి రా, ఆయన చేతులు సాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కానీ నీవే దూరం అయిపోతున్నావు. పాపము నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉన్నది, నరకానికి దగ్గర చేస్తూ ఉన్నది. జీవితంలో ఆనందము లేకుండా గడుపుతూ ఉన్నావు. ఒక్కసారి దేవుని వైపు తిరుగు. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఈరోజు గ్రహిస్తే మంచిది అని
ప్రేమగల దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఆయన్ని ఆశ్రయించి ఉన్నానంటున్నాడు భక్తుడు. నీవెవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ లోకంలో నీవు దేనిని ఆశ్రయించినా నీ కష్టాలు నష్టాలు చివరికి నరకం తప్పదు. కనుక దేవుణ్ణి ఆశ్రయించి నరుడు ధన్యుడని దేవుని పిలుస్తూ ఉండగా ఈ రోజే ప్రభు దగ్గరికి వచ్చి దీవింపబడమని మనవి చేస్తూ ఉన్నాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.